జై శ్రీరామ్ అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నానండి. మీరందరూ బాగుండాలని సదా భగవంతుడిని నేను ప్రార్థిస్తాను. ఈరోజు నేను చెప్పబోయేది రామేశ్వరం కోసం, జ్యోతిర్లింగాలు అన్నిటి కోసం చెప్పాలి అనేది నా మోటో అండి. అయితే రామేశ్వర క్షేత్రం అనేది చాలా గొప్ప క్షేత్రము. ఇది ఆలయం కూడా చాలా పెద్ద ప్రాంగణంలో ఉంటుంది. అయితే రామేశ్వరం అనేది ఒక చిన్న దీవి అండి. రామేశ్వర క్షేత్రంలో పేరులోనే ఉందండి, రామ ఈశ్వర క్షేత్రం. రాముడు ప్రతిష్ఠించిన లింగం ఉన్నది కాబట్టి ఇది రామేశ్వరం అయింది. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక రామేశ్వర లింగానికి ఉన్న కథ ఏంటి అంటే, స్వామి హనుమ సీతమ్మ జాడని తెలుసుకోవడానికని వెళ్ళారు. సీతమ్మ పడ్డ అవస్థనంతటినీ చూశాడు. తను మళ్ళీ స్వామి రాముడి దగ్గరికి వచ్చాడు. వచ్చి ఈ జరిగిన వృత్తాంతాన్ని అంతటినీ చెప్పాడు. చెప్పేసరికల్లా రాముడికి ఎక్కడ లేని కోపము వచ్చింది. ఎందుకు కోపం వచ్చిందండి అంటే, అతి బల సంపన్నుడైన రావణాసురుడు 10 నెలలు సీతను ఒక ఉద్యానవనంలో ఉంచాడండి. తన బల పరాక్రమాల చేత ప్రతిరోజు సీతాదేవిని పాపం తన పాన్పు చేరమని రోజు తన్ని వేధిస్తూ ఉన్నాడు. ఇట్లాంటి సంఘటనలన్నీ గుర్తొచ్చేసరికల్లా సాధారణంగా మనకే రామాయణం చదివేటప్పుడు ఎక్కడ లేని ఉద్రిక్తత కలుగుతుంది. అట్లాంటిది అంతటి రాముడికి కోపం రాకపోతే మరి ఇంకేంటండి. అందుకని రాముడు సేతు కట్టే ముందే ఈశ్వరుడికి ప్రార్థన చేశాడు. ఏమని అంటే, స్వామి నేను ఎప్పుడూ కూడా ధర్మాన్ని తప్పలేదు. నిజానికి మనం యుద్ధకాండ చదివినట్లయితే మనకు తెలుస్తుంది, రాముడు ఎప్పుడూ కూడా రెండే రెండు ఆయుధాలను ధరించాడు. అది ఒకటి సత్యము, రెండు ధర్మము. ఈ రెండింటినీ ఎప్పుడూ స్వామి విడిచిపెట్టలేదు. అయితే మనము స్వామి అడిగాడట, నేను ఎప్పుడూ కూడా ధర్మాన్ని విడిచిపెట్టకూడదు, నా కోపాన్ని ఇంత కోపాన్ని నేను అక్కడ యుద్ధంలో ప్రదర్శిస్తే అక్కడ ఉండేవాళ్ళంతా కూడా చనిపోతారు. అందుకని చెప్పి విభీషణుడు లాంటివాడు ఇంకా ఎవరైనా ఉండిపోయారేమో, అక్కడ అనవసరంగా చనిపోకూడదు. కాబట్టి నా కోపాన్ని అణిచివేసి నేను ధర్మంతో యుద్ధం చేయగల శక్తిని నాకు ప్రసాదించు తండ్రి అని చెప్పి అక్కడ ఈశ్వరుడికి అర్చన చేశారు. అలా అర్చన చేసేటప్పుడు ఉద్భవించిన లింగమే రామేశ్వర లింగము. అయితే ఇది ఎక్కడా కూడా రామాయణంలో ఉండదండి. వ్యాస భగవానుడు స్కాంద పురాణాంతర్గతంగా ఈ విషయాన్ని చెప్పారు. వాల్మీకి రాయనంత మాత్రాన రామాయణంలో ఉన్న కథలు వాస్తవాలు కాదు అని చెప్పి మనము చెప్పకూడదు. వ్యాసుడి మాటలు కూడా సత్యాలే. వాల్మీకి మహర్షి ఎంత సత్యాలైతే చెప్పారో వ్యాసుల వారు కూడా అంతే సత్యాలు చెప్పారు. కాశీ విషయానికి మాట్లాడుకున్నప్పుడు వ్యాసుల వారి కోసం మాట్లాడుకుందాము. అప్పుడు చెప్తాను వ్యాసుడు సత్యస్వరూపిణి ఎలా అయ్యారు అనేది. అయితే అంతటి మనం మళ్ళీ వెనక్కి వచ్చేద్దాం. అయితే రాముడేమో ఇక్కడ స్వామిని ప్రతిష్ఠ చేసి, స్వామి అక్కడ ప్రత్యక్షం అయ్యేసరికల్లా, నువ్వు ఇక్కడే ఉండాలి స్వామి, నాకు జయం కావాలి, యుద్ధంలో జయాన్ని నేను కోరుకుంటున్నాను, నేను ధర్మాన్నే పట్టుకోవాలి అని చెప్పి రాముడు అడిగేసరికల్లా ఈశ్వరుడు సరే అని చెప్పాడు. చెప్పి అక్కడే మనకి ఇప్పటికీ లింగ రూపంలో దర్శనం ఇస్తూ ఉంటారు. ఇది రామేశ్వర జ్యోతిర్లింగ కదా. అక్కడి నుండి యుద్ధకాండ అయిపోయాక సీతా అమ్మవారిని తీసుకొస్తున్నప్పుడు పుష్పక విమానంలోంచి చూపిస్తారు స్వామి, అమ్మా నాకు ఇక్కడే ఈశ్వరుడు అనుగ్రహం దొరికింది, ఇక్కడ ఆ లింగానికి మనం పూజ చేసుకుందాము అని చెప్పి అర్చన చేయటానికని పుష్పక విమానం నుంచి దిగారనేది స్కాంద పురాణాంతర్గత వివరణ. అయితే ఇప్పుడు అక్కడ ఉన్న పురాణ గాథేంటి, రామేశ్వరంలో ఇప్పుడు ఉన్న లింగాలు 2 ఉంటాయండి. మనం వెళ్ళి చూస్తే, ఒకటి మట్టితో చేసిన లింగము, 2 విశ్వనాథలింగము. ఒకటి రామనాథలింగము, 2 విశ్వనాథలింగము. ఈ విశ్వనాథలింగాన్ని
స్వామి హనుమ ప్రతిష్ఠించారని, ఈ రామనాథలింగాన్ని రాముడు ప్రతిష్ఠించాడని, స్వామి రాముడే ప్రతిష్ఠించాడు సాక్షాత్తుగా అని పురాణ ప్రతీత. అయితే ఈ కథ ఎలా ఏంటి అనేది ఒకసారి చూద్దాము. రాముడు యుద్ధకాండ అయిపోయాక సీతాదేవిని తీసుకొని మళ్ళీ సేతువు దాటి మళ్ళీ వెనక్కి వస్తున్న క్రమంలో సీతాదేవికి ఇక్కడ ఒక లింగం ప్రతిష్ఠించమని ఆవిడ కోరుకుందట రాముణ్ణి. అందుకని చెప్పి ఆయన హనుమకు చెప్పారు. రాముడేమో హనుమకి ఆజ్ఞ చేశారు. ఏమని? నువ్వు కాశీకి వెళ్ళి హనుమ ఒక లింగాన్ని తీసుకొని రా అని చెప్పారట. హనుమ ఆ లింగాన్ని తీసుకురావడంలో కించిత్ ఆలస్యం అయ్యేసరికల్లా సీతాదేవి మట్టితో పోగు చేసిన లింగాన్ని ప్రతిష్ఠ చేశారట. అయితే స్వామి హనుమ మళ్ళీ తరువాత విశ్వనాథ లింగాన్ని తీసుకువచ్చి స్వామి హనుమ చేతుల మీదుగా ఒక లింగాన్ని ప్రతిష్ఠించారట. ఇది ఇక్కడ ఉన్న రెండో గాథ. అయితే మనం ఇక్కడ చూడవలసింది ఏంటంటే, అంత యుద్ధంలోని లక్ష్మణుడు అంతటి వాడు మూర్ఛపోతే కించిత్ ఆలస్యం చేయకుండా సంజీవని ఔషధి తెలియదు కాబట్టి మొత్తం సంజీవని పర్వతాన్ని పెకిలించుకొచ్చిన హనుమ రాముడి ఆజ్ఞ వేస్తే ఆలస్యం చేయటం అనేది ఉంటుందా అండి? ఇది నాకు వచ్చిన డౌట్. అయితే దీనికోసం వెతికితే కనుక మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు రామాయణ సూక్ష్మదర్శిని అని చెప్పి ఒక గ్రంథం రాశారు. ఇందులో నాకు దీనికి ఆన్సర్ దొరికిందండి. నిజంగానే రాముడు ఆలస్యం, హనుమ ఆలస్యం చేస్తే కనుక నిజంగానే ఆలస్యం చేస్తాడా అంటే కనుక హనుమ కించిత్ కూడా ఆలస్యం చేయడు. ఒకవేళ ఆలస్యం చేసినట్లయితే కనుక అది రాముడి హృదయాంతర్గత కోరిక అని. ఎందుకంటే హనుమ ఎవరు అంటే శివపురాణం తాలూకా గాథలను బట్టి చూస్తే కనుక హనుమ శివస్వరూపము, శివుడి యొక్క అవతారం. కాబట్టి హనుమ ఎక్కడా కూడా ఆలస్యం రాముడికి అమర్యాదగా ఉండటం కానీ, రాముడి ఆజ్ఞ పట్ల కాస్త జాప్యం చూపించడం కానీ ఇలాంటివి ఏవి ఉండవండి. మనం రామాయణం అంతా చూసుకోవచ్చు. రామాయణమే కాదు, కనీసం హనుమ జీవిత చరిత్ర అంతా చదివినా కూడా ఎక్కడ రాముడి ప్రస్తావన వచ్చినా కూడా రాముడి కోసం ఒక విషయంలో కూడా ఒక నిమిషం ఆలస్యం చేశారనేది ఉండదు. ఎందుకంటే శివస్య హృదయ విష్ణు హృదయస్య శివ. శివుడి హృదయంలో ఏం జపిస్తారు అంటే రామ 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 అని. రాముడి హృదయంలో ఏం జపిస్తాడు అంటే శివ 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 అని. ఇలా రాముడు తన కోరిక మేరకు హనుమ కాస్త ఆలస్యం అయి ఉండొచ్చు కానీ, అంతేగాని స్వామి హనుమ కించిత్ కూడా ఆలస్యం చేయరు అనేది ఇక్కడ మనం చూడవలసిన విషయము. మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు లాంటి వాళ్ళు ఇలాంటి సమాధానాలు ఇచ్చారు. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ మనకి శంకరాచార్యుల వారు తెచ్చిన శివలింగం కూడా ఒకటి దర్శనం ఇస్తుంది. అది ఒక స్ఫటికలింగము. స్ఫటికలింగాన్ని ఎలా దర్శనం చేయాలి అనేది ఇక్కడే మనము జాగ్రత్తగా చూడాలి. స్ఫటికలింగాన్ని దర్శనం చేసేటప్పుడు మనం ఎలా దర్శనం చేయాలి అంటే, ఇక్కడ పూజ చేసేటప్పుడు ఇక్కడ పూజలు చాలా అంటే విశేషంగా చేస్తారు. స్వామి అర్చకులు అర్చన అనేది విశేషంగా చేస్తారు. ఈ స్ఫటికలింగానికి అర్చన చేసేటప్పుడు వాళ్ళు వేదం చదువుతూ ఆ స్ఫటికలింగం వెనకాతల ఒక ఎర్రటి మందార పువ్వును తీసుకొచ్చి అక్కడ పెడతారు. ఎర్రటి మందార పువ్వును తీసుకొచ్చి ఆ స్ఫటికలింగం వెనకాతల పెట్టేసరికల్లా స్ఫటికంలోంచి ఎర్రటి కాంతులన్నీ బయటకు వస్తాయి. స్ఫటికలింగం అంతా కాస్త తెల్లని స్ఫటికలింగం అంతా కాస్త ఎర్రగా మారిపోయి కనిపిస్తుంది. అలాగే ఇంకొక పువ్వుని మళ్ళీ వేదం చదువుతూ ఇంకొక రంగు ఉన్న పువ్వుని తీసుకొచ్చి పెడతారు. ఉదాహరణ చామంతి పువ్వు పచ్చగా పసుపచ్చగా అయిపోయి లింగం అంతా కనిపిస్తుంది. అంటే మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, నిర్గుణమైన పరబ్రహ్మంలో మనం ఉన్నాము అంటే మనల్ని పరబ్రహ్మమే ప్రకాశింపచేస్తుంది. వేరేగా మనకు మనం ప్రదర్శన చేసుకోక్కర్లేదు.
మనము స్వామిలోకి వెడితే కనుక మన కాంతిని స్వామి ప్రపంచం నలుదిశలా చాటిస్తాడు, ప్రచురింపచేస్తాడు మన కాంతిని అనేది ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన అర్థం. స్వామిలో మనం పరబ్రహ్మాన్నంతటినీ చూడాలి. ఇది స్ఫటికలింగం చూడవలసిన, దర్శనం చేసుకోవాల్సిన విధానము. ఇక్కడ బావులు అనేవి ఉంటాయండి. అవి ఏవే బావులు అంటే కనుక, ఒకటి సరస్వతి బావి, 2 సావిత్రి బావి, 3 గాయత్రి బావి, 4 నలబావి, గంధమాతన బావి. ఇలా 5 బావులు అనేవి ఉంటాయి. ఈ 5 బావుల్లో కూడా మనం స్నానం ఆచరిస్తే అందులో ఉన్న ఔషధీ శక్తుల వలన మన శరీరంలో ఉన్న రుగ్మతలన్నీ కూడా పోతాయి అనేది ఇక్కడ ఉన్న విశేషం అండి. అయితే తర్వాత విషయానికి వస్తే కనుక, ఇక్కడ మనకి రైల్వే స్టేషన్ కడదామని చెప్పి చాలా సంవత్సరాల క్రితం ఇక్కడ రైల్వే స్టేషన్ కోసం అని చెప్పి రోడ్ ఎక్స్టెన్షన్ చేస్తూ అండ్ ఏమో వచ్చి తవ్వుతున్నారనమాట. తవ్వుతూ ఉంటే అక్కడ పెద్ద దక్షిణామూర్తి విగ్రహం ఒకటి దొరికిందండి. ఆ విగ్రహాన్ని ఇంకెక్కడో ప్రతిష్ఠించకుండా రైల్వే స్టేషన్కి ముందరే పెద్ద రావి చెట్టు కింద ఈ దక్షిణామూర్తి విగ్రహాన్ని మనకు ప్రతిష్ఠ చేశారు. ఇది కూడా మనం రామేశ్వరం వెళ్ళినప్పుడు చూడొచ్చు. అయితే ఇలా రామేశ్వరం అండి, మీకు ఎవరికైనా సరే రామేశ్వర లింగాన్ని దర్శించాలి అనుకుంటే కనుక, ఒకవేళ వెళ్ళిన వాళ్ళు ఉంటే కనుక మీ అభిప్రాయాన్ని నాకు కమెంట్స్లో చెప్పండి, ఎలా ఉందనేది. ఇంకెవరైనా దర్శించిన వాళ్ళు ఉంటే కనుక వెళ్ళి దర్శనం చేయండి. అందరూ ఈశ్వర కృపకు పాత్రలు కండి. ఈరోజు ఈ వీడియో అండి. నెక్స్ట్ మళ్ళీ మరో వీడియోతో, మరో సరికొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. కుదిరితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.